హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా అండి. ఈరోజైతే సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేశానండి. ఫస్ట్ మనం చికెన్ తీసుకుని అది నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి. నేను 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ అందులో పసుపు వేసి క్లీన్ చేసేసానండి నీట్గా. అది క్లీన్ చేసేసి మనం మళ్ళీ వాటర్ వేసి కడిగిన తర్వాత అందులో మనం కొద్దిగా సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నా దగ్గర అవైలబుల్ లేదనేసి నేనైతే వేయలేదు. లెమన్ కూడా వేసుకోండి, ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకోండి అందులో రసం వేసేసుకుని అది నీట్గా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోండి. చికెన్ ఇది కారం సాల్ట్ అన్నది చికెన్కి అయితే బాగా పడుతుందండి అలా పెట్టుకోవడం వల్ల. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కట్ చేసుకుని పక్కకి అయితే పెట్టేసుకోండి. ఇందులోనే మనం టమాటోస్ కూడా వేసుకోండి. 2 టమాటోస్ వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి టమాటో వేయడం వల్ల. ఈ లోపల మనం ఇది స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే వేయలేదండి, బాబు అయితే తినడు, స్పైసీగా ఉంటుంది అనేసి. వేసేసి బాగా కలిపేసుకుని ఫ్రై అయితే చేసేసుకోండి. ఆనియన్స్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మాడిపోతాయి కదా. ఇందులో మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవడం వల్ల అయితే త్వరగా అన్నది ఫ్రై అవుతాయండి ఆనియన్స్ అనేది. ఫ్రై అయినాక అందులోనే టమాటోస్ కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి దగ్గరగా. టమాటా అయితే మీ ఇష్టం అండి, మీ ఇష్టం అయితే టమాటాస్ వేసుకోండి, లేకపోతే లేదు. కానీ టమాటా వేయడం వల్ల గ్రేవీ అన్నది వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే టమాటా అయితే కంపల్సరీ వేస్తాను. ఈ టమాటా, ఈ ఆనియన్స్ బాగా సిమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి. ఆ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసుకోండి. లిడ్ పెట్టేసుకోవడం వల్ల కుక్ బాగా అవుతుందండి, లిడ్ పెట్టుకోండి. ఈ లోపల మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి, చికెన్ గ్రేవీ మసాలా. నేనైతే థిక్గా ఉండేలాగా అయితే గ్రేవీకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను అండి, గ్రేవీ బాగా వస్తుంది అనేసి. నార్మల్గా మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటాం కదా, అలాగే అల్లం వెల్లుల్లి, లవంగాలు వేసుకొని 2-3 చిన్న దాల్చిన చెక్క, బాదం వేస్తా అండి గ్రేవీ కోసం అయితే. ఒక 4 బాదం, జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకోండి, 4-5. జీలకర్ర, ధనియాలు నార్మలే కదండి చికెన్ మసాలాకి అయితే. జీలకర్ర, ధనియాలు వేసేసుకుని దాన్ని పేస్ట్లా చేసేసుకోండి, మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు పేస్ట్లా చేసేసుకోండి. 2 యాలక్కాయలు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ మధ్యలో మనం ఇవి కలుపుకోవాలి కదా, మళ్ళీ మాడిపోతాయి కదండి, చూసుకుంటూ ఉండాలి. టమాటా, ఆనియన్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకుని అందులోనే మనం చికెన్ మ్యాగ్నెట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా చికెన్ కూడా అందులో వేసేసుకోండి. చికెన్లో వాటర్ ఎక్కువ వస్తుంది కదండి, బాగా మరీ సిమ్లో కాకుండా చికెన్ వేసాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, త్వరగా అయితే కుక్ అవుతుంది చికెను. చికెన్లో కూడా వాటర్ ఎక్కువ వేసేసుకోకూడదండి, తక్కువనే వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తుంది, మనం కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు కుక్ అయిపోతుందండి చికెన్, దానివల్ల టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది చికెన్ టేస్ట్. అలాగే చికెన్ ముక్క కూడా గట్టిగా అయిపోతుందండి, సాఫ్ట్గా ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే చికెన్ అయితే కుక్ చేసేసుకోండి. అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక చికెన్లో మనం పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా చికెన్లో వేసేయండి. చికెన్లో వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడైతే సిమ్లోనే పెట్టుకోండి, ఏంటంటే మనం ఈ గ్రేవీ ఈ పేస్ట్ వేసాక మనం ఇందులో జీడిపప్పు, బాదం వేసాం కదా, త్వరగా అయితే మాడకపోతుందండి, సిమ్లోనే ఉంచుకోండి.
నేనైతే కొంచెం కారం అయితే నాకు తక్కువగా అనిపించిందండి, కొద్దిగా కారం అయితే వేసాను. కారం మీకు సరిపడా కారం కూడా వేసుకోండి, ఉప్పు కూడా చూసుకుని అయితే వేసుకోండి సాల్ట్. వేసేసాక వాటర్ అయితే నేను తక్కువ వేసానండి, ఆల్రెడీ చికెన్లో చాలా వాటర్ అయితే వచ్చింది, అందుకు వాటర్ కూడా కొద్దిగా వేసాను. మసాలాలో వేసిన వాటర్ అయితే వేసానండి అంతే. ఆ వాటర్ కూడా వేసేసినాక అంతే కలిపేసేసుకుని సిమ్లో ఉంచేసుకోండి బాగా. ఇప్పుడైతే సిమ్లోనే ఉంచుకోవాలి, చికెన్ కుక్ అవుద్ది బాగా అండి సిమ్లో ఉంచుకోవడం వల్ల. లిడ్ పెట్టేసుకోండి, లిడ్ పెట్టుకోవడం వల్ల కుక్ బాగా అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి మాడిపోతుందో లేదా అనేసి. అంతే, ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా కుక్ అవ్వాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. నేనైతే చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తాను అండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గ్రేవీ కదండి, గ్రేవీలా ఉండాలి కదా, రైస్లోకి అయితే ఇలా అయితేనే బాగుంటుంది. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను అండి. ఓకే అండి, బాయ్ అందరికీ.